ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అంత తొందరగా ఉందా? ఇంగ్లీషా? నా బొంద ఇంగ్లీష్ కాదు, గోడలకు చెవులు ఉంటాయంటేను. నిజమా కాదా అని చూస్తున్నాను. సార్ నాది ఒక డౌట్. మీరు తెలుగు మాట్లాడితేనేమో నోటితో మాట్లాడతారు, పిస్తోల్ తీస్తేనేమో ఇంగ్లీషు. మరి ఇదేం సార్ నా చెవు కుంకిడి అయి ఉంటుందిలే. సార్ దగ్గర ఎన్ని లాంగ్వేజ్లు నేర్చుకోవచ్చు. అబ్బో ఎస్పీ గారు, నాకు అసలు ఏబిసిడీలు కూడా రావు. మనదంతా తెలుగే. పొరపాటును కూడా నా గోసిపాత్రని ఇంగ్లీష్ లో చేర్పించొద్దు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. పాడు ఇంగ్లీషు ఎప్పే. వస్తారండి. అమ్మో వస్తారండి. ఏమండి? ఓ అమ్మో, ఇది వస్తుంది ఇక ప్రాణం తీసింది. ఏమండి? నిద్రపోతున్నా. లేవండి. నిద్రపోయేవాడు ఎట్లా వేస్తాడు? నేను చెప్పేది అటువంటి సరే బాక. నీకు అనేక సార్లు చెప్పా, నాకు ఆదివారం, సోమవారం, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం వెంకటేశ్వర స్వామికి. చెయ్యి బాక, పడుకో. అది కాదండి. అబ్బా, చెయ్యి అయ్యేదంటే వేస్తావేంది? ఎప్పే ఈయన ఎప్పుడు ఇంతే. దీన్ని నమ్మకూడదు. గబక్కులు లేచి మళ్ళీ చెయ్యేసింది. అమ్మా ఇవాటికి బతికా. ఎన్ని మూర్లు మల్లెపూలు పెట్టుకుంటే ఏం లాభం? చలనమే లేదు. పెళ్ళా పిలిస్తే ఎబ్బేనే శాల్తీని ఇన్ని చూశాను. అరే అమ్మో, ఈ టైంలో సౌండ్ వస్తుంది. అమ్మో, ఏ పొయ్యి మీద కుక్కర్ ఏమైనా పెట్టావా? మీ కుక్క సౌండ్ దెబ్బకి ఇంట్లో కుక్క తీసి ఎప్పుడో బయట పడేశాను. మరి సౌండ్ ఏందే? ఓ అమ్మో, ఈ ఎస్పీ గారు నన్ను నైట్ లో కూడా నిద్రపోరిచేటట్లు లేడు. అమ్మో, ఆ ఎస్పీ గాడే వచ్చుంటాడు. ఈ టైంలో ఆయన ఎందుకు వస్తాడండి? ఏ నువ్వు ఇంకెవరున్నా రమ్మని చెప్పావా ఏంది? నోరు ముయ్యండి. నేను మోస్తా గానీ నువ్వు వెళ్ళి ఆ వచ్చింది కనుక ఎస్పీ అయితే మంచం మీద ఉంది, మా ఆయన కాదు అని చెప్పు. మా ఆయన ఊరు వెళ్ళాడని చెప్పు. నీకన్నీ వివరం చెప్పాలా? ఎబ్బే. ఎవరు మీరు? ఏం కావాలి? రాయుడు గారు పంపించారమ్మా. ఈ 50 లక్షలు ఎమ్మెల్యే గారికి ఇమ్మన్నారు. అలాగా, లోపలికి రండి. ఏమండి, మీకిమ్మని రాయుడు గారు 50 లక్షలు పంపించారు. 50 లక్షలా? ఉండొస్తున్నా. తెల్లవారు లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు నేను. ఏమయ్యా 50 లక్షలు తెచ్చా? అన్ని 100 కాగితాలనా 500 కాగితాలు కూడా ఏమైనా ఉన్నాయా? పోలీసోడి పోలికలు కనిపిస్తుంది. అరే పెంట, చెవులో కుక్కర్ సౌండ్ అనుకున్నా. నేను లేను ఇక్కడ. ఎక్కువ మాట్లాడావంటే లేకుండానే పోతావు. ఇదిగో ఏందయ్యా అర్ధరాత్రి అంకమ శివాలు నాకు కోసిపోతా. రాయుడు అక్రమాస్తుల ఫైల్స్ నాకు ఇవ్వు. అదే సంగతి. నువ్వు అర్ధరాత్రి వచ్చినప్పుడు అనుకున్నా ఇటువంటి బాంబు ఏదో పెడతావని. ఇదిగో నా దగ్గర రాయుడు సీక్రెట్ ఫైల్ కాదు కదా, కనీసం రాయుడు పాత చెప్పుకోలేదు. లేవా? లేవు. లేవా? లేవంటుంటే మళ్ళీ లేవా లేవా అంటావేది? ఎబ్బే కొంచెం తలకాయడు తిప్పు. ఎవరిది? మా ఆడోళ్ళ మోసి నీ అమ్మ కడుపుగా నువ్వేదే తెలసరి కట్టుకున్నావు. నేను ఇంకా బతికే ఉన్నానే. ఇప్పుడు ఎట్టాగో చేస్తావుగా. వామ్మో, ఎంత అడ్వాన్స్ గా కట్టించావయ్యా తెల్లచీరా. నాకు ఓపెన్ అయింది జ్ఞాననేత్రం. నేను మనసు మార్చుకున్నా. నేను మనసు మార్చుకున్నా. నేను ఫైల్ తెచ్చిస్తా, తీసుకో, వెళ్ళిపో. నేను బొట్టిస్తా, నీ భార్యకు పెట్టుకో, కలర్ చీర కట్టించుకో. తెస్తాను. ఇదిగో ఆ చెంచురామయ్య దగ్గర, నీలకంఠం దగ్గర, నాగయ్య దగ్గర ఇటువంటి ఫైల్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఓపెన్ చేయి, ఫైల్స్ తీసుకో. నాకు కూడా తోడునట్టుగా ఉంటుంది. శబాష్. ఒట్టు తుపాకీతో కొట్టేస్తావేంది? ఎబ్బే. అమ్మో, ఇంకా సౌండ్ వస్తుంది. వస్తాను. ఎవరండి మీరు? ఎవరండి మీరంటే మాట్లాడరే? వాస్తు పురుషులం. వాస్తు పురుషులా? శుభం భూయాత్. ఈశాన్యాయ చ సర్వభూతాని, పశ్చిమాయ చ విషపూరితం, వినాశాయ చ నైరుత్యాం, అంకమండలం అపర దుర్భిక్షం. నన్నే. ఎవరండి ఇతను? వీడిని చూస్తుంటే కొంపలు కూల్చేవాళ్ళ కనిపిస్తున్నాడు. ఏం లాభం లేదు. ఎవడయ్యా ఇల్లు కట్టింది? ఈశాన్యం వీధులా, నైరుతి రాక్షసులేలా? ఏసేమంటారా? నువ్వు ఉండవయ్యా బాబు. నిజంగానే ఇంటి వాస్తు బాలేదండి? ఏమిటమ్మా బాగుండేది? ఇంట్లో అడుగు పెడితే బురదలో కాలు పెట్టట్టుగా ఉంది. ఈ ఇంటి వాస్తు శ్మశానానికి కూడా పనికిరాదు. అయితే ఏమిటి మా పరిస్థితి? మామ జీవన మధోగతి. ఈ పోర్షన్ లో ఎవరుంటున్నారు? మేమిద్దరం భార్యలమండి, మాకు ఒక్క భర్త అండి. ఓహో, మీ ఆయనకి అది లేదనుకుంటాను. సంతాన యోగం తల్లి. ఏమిటా కంగారు?
ఏది మీ వామహస్తం ఇలా ఇవ్వండి. వామహస్తం అన్నది కాదు, అది అది. అబ్బో, పుత్రాం ద్విత్వానాం నత్వాం పుత్రికానః. ఇద్దరు మగపిల్లలు కవల పిల్లలు. సంతాన యోగం లేదన్నారు కదండి. ఎప్పుడు చెప్పాను నీకు ఆ మాట? ఇంత ముందే చెప్పారు. నేను చెప్పింది వాళ్ళ ఆయనకి లేదని, వాళ్ళకి లేదని కాదు. శాస్త్రం పూర్తిగా వినకుండా మాట్లాడతామే. ఈ పోర్షన్లో ఎవరు ఉంటున్నారు? మేమంటే చాలు, చేయి పైకెత్తలా దిచ్చు. నయనం దృష్ట్వా ధన ప్రవాహం హస్తం నస్తం హస్తవ్యస్తం. అంటే కళ్ళ ముందు కోట్లు కనిపిస్తున్నా జేబులోకి పైసా రాదు. కరెక్ట్ గా చెప్పారండి. అది. మా ఆయన బ్యాంక్ మేనేజర్. వాస్తు వజ్ర జ్యోతిష్ బ్రహ్మ. మరి మా సంగతి? మీ పోర్షన్ వెనక ఈశాన్యంలో నుయ్యి, నైరుతిలో గొయ్యి దొవిస్తే తప్ప నువ్వు బతికి బట్టగట్టవు. తోవేమంటారా? మరి ఈ పోర్షన్ లో ఎవరూ లేరండి, వేకెంట్ గానే ఉంది. అదేంటి, వాయువ్యంలో వాయువు పిలిచేవాళ్ళు లేకపోతే మిగతా దిక్కుల్లో ఉన్న వాళ్ళు దిక్కులేని సాగు చేస్తారు. నువ్వు షాక్ అవ్వలేదేంటి? అది